సరే వర్షం కురిసింది. వర్షం కురిస్తే జరిగేటువంటి ప్రయోజనం ఏంటి మనందరికీ తెలుసు. బాగా చక్కగా పాడి పంటలన్నీ కూడాను అభివృద్ధి చెందుతాయి. అంటే అన్న వృద్ధి జరుగుతుంది. అన్న వృద్ధి జరిగితే కలిగేది ఏంటి? ప్రాణి వృద్ధి జరుగుతుంది. రకరకాలైనటువంటి జీవులన్నీ కూడాను సంతోషపడిపోతాయి, ఆనందపడతాయి. అన్నీ కూడా కడుపు నిండా నీళ్లు తాగుతాయి, కడుపు నిండా అన్నం తింటాయి. మనందరం కూడాను బాగా చక్కగా ఆనందంగా భుజించేస్తాం. ఈ భుజించిన తరువాత ఏమవుతుంది? సంతాన అభివృద్ధి అంటే ప్రజాభివృద్ధి జరుగుతుంది. అలాంటి భగవానుడు శ్యామలుడు ఈయన అని చెప్పి దానికి గుర్తుగానే మనము ఆయన్ని మేఘశ్యామలుడు అని అంటున్నాం. ఇంకొక గుణం ఏమిటి ఈయనలో అనంటే కోమలాంగ అన్నాడు. అంటే చాలా కోమలమైనటువంటి అంగములు, శరీర అవయవములు కలిగినటువంటి వాడు అని అర్థం. ఏమిటండి కోమలత్వం అంటే? దీనికి అర్థము అనంటే ఏ విధమైనటువంటి బలం లేకుండా పోయినటువంటి వాడా. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బలాన్ని గురించి మనకి ఎన్నెన్నో ఉదాహరణలు మనకి మహాభారతంలో దొరుకుతూ ఉంటాయి. భాగవతంలో ఎన్నో విషయాలు తెలిసింది. పుట్టగానే కేవలం కాలి గోటితో ఇలాగ నెట్టేసి శకటాసుర సంహారం చేసినవాడు, వృత్రాసుర సంహారం చేసినటువంటి వాడు, ఎంతోమంది రాక్షసుల్ని అతి చిన్న వయసులోనే సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన యొక్క ప్రతాపం గురించి మనమేమి సందేహపడక్కర్లా. కోమలమైనటువంటి శరీరము అనంటే ఏ విధమైనటువంటి బలం లేనటువంటి శారీరకమైనటువంటి అవయవాలు కలిగిన వాడు అనేటువంటి అర్థం కాదు మనకి ఇక్కడ ఉంది. ఆయన ఈ కోమలత్వం దేని వల్ల వచ్చింది ఆయనకి అనంటే ఆయనలో ఉండేటువంటి దయ వల్ల ఇది వచ్చింది. ఆ దయ వల్ల కలిగినటువంటి కోమలత్వం అన్నమాట. అలాంటి కోమలత్వం కలిగినటువంటి ఈ స్వామి దేనికోసం వచ్చాడు ఇక్కడ? పృథ్వీభారనాశో. చూడండి, మళ్ళీ ఈ రెండిటికి చక్కగా సమన్వయం కనుక చేసుకుంటే ఇంత ఇంత కోమలమైనటువంటి అవయవాలు కలిగినటువంటి స్వామి ఎందుకోసం వస్తున్నాడయ్యా ఈ భూమి మీదకి అంటే ఈ భూమి యొక్క భారాన్ని నాశనం చేయటం కోసం వస్తున్నాడు ఆయన అని చెప్పి అన్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి భగవంతుడు మనకి 4వ అధ్యాయంలో తెలియజేసినటువంటి విషయం ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే, ఎప్పుడైతే ఈ లోకంలో దుష్టులైనటువంటి వాళ్ళు బాగా విజృంభించిపోతారో, వారు మంచివారందరినీ కూడాను కష్టపెట్టడం మొదలు పెడతారో, అలా కష్టపెడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా దునిమాడి వాళ్ళని నాశనం చేసి మహాబలవంతులైనటువంటి రాక్షసుల్ని వేల మంది లక్షల మందిని ఒకే పెట్టున సంహరించగలిగినటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. కనుక కోమలత్వం అంటే దాని యొక్క అర్థం ఇక్కడ ఏదో సన్నటి శరీరం కలిగినటువంటి వాడు, బలహీనమైనటువంటి అంగాలు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం కాదు. ఇది ఆయనలో ఉండేటువంటి దయ వల్ల ఆ దయ అనేటువంటిది ఇక్కడ కోమలమైనటువంటి విధంగా మారి మనందరినీ కూడాను రక్షిస్తున్నది. కనుక అలాంటి కోమలాంగుడైనటువంటి వాడు ఆయన. అలాంటి వాడు ఎలాగ ఉన్నాడు ఇక్కడ అనంటే ముకుంద అన్నాడు. అంటే కేవలం రాక్షసుల్ని సంహరించటం కాదండి ఆయన చేసేటువంటి పని. రాక్షస సంహారం అయితే ఎవరో ఎంతోమంది చేస్తూ ఉన్నారు, ఎంతెంతోమంది దేవతలు వచ్చారు, వాళ్ళందరూ కూడా రాక్షసులతో రకరకాలుగా యుద్ధాలు చేశారు. మరి వాళ్ళందరూ కూడాను ఈ స్వామితో సమానమైనటువంటి వాళ్ళ? రాక్షస సంహారం చేసినంత మాత్రం చేత వాళ్ళందరూ కూడాను పరమాత్మలు అయిపోయారా, భగవానులు అయిపోయారా అనంటే లేదు. వాళ్ళల్లో ఈ విధమైనటువంటి ఔన్నత్యం లేదు. కాబట్టి అది ఒక్కటి కాదు స్వామి దగ్గర ఉండేటువంటి గొప్ప గుణము. వీటన్నిటితో పాటు ముకుందః అన్నాడు ఆయన్ని. ఎందుకని? కేవలం శత్రువుల్ని నిర్జించటం కాదండి, ఈ నిర్జించటంతో పాటు మనకి మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. మోక్షం దదాతి ఇది ముకుందః అని అన్నాం మనం. కాబట్టి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు కనుక, ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కనుక అలాంటి స్వామికి శుభం కలగాలి, క్షేమం కలగాలి అని చెప్పి మళ్ళీ మనం ఆశ చేస్తున్నాం. మరి ఇన్ని గొప్ప గుణాలు ఉన్నటువంటి ఆయనకి క్షేమం మనం ఏంటండి కలగజేసేది? మనం కోరుకుంటేనే ఆయనకి కలుగుతుందా, లేకపోతే ఉండదా?
అని అంటే ఏం కాదు. మనలో ఉండేటువంటి ప్రేమాతిశయం చేత మనం అలా కోరుకుంటున్నాం. కానీ లేకపోతే నువ్వు ఈ విధంగా కోరుకుంటేనే ఆయనకి క్షేమం కలుగుతుంది, నువ్వు ఈ విధంగా కోరుకుంటేనే ఆయనకి సుఖం ఉంటుంది అని చెప్పి అనుకోవటం తప్పు. మనలో ఉండేటువంటి ప్రేమ స్వామి ఈ విధంగా ఉండాలయ్యా అని చెప్పి మనం కోరుకుంటూ మనకి కులశేఖరుల వారు ఈ శ్లోకంలో అనుగ్రహిస్తున్నటువంటి విషయం మరొక్కసారి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని ముగించుకుందాం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. స్వస్తి.